తెలంగాణలో దుమారం రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు 4 మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కొందరు అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు. వారి కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఇక అనర్హత వేటు పడడం ఖాయమన్న ఆలోచనకు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారని అంటున్నారు. అయితే వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటుండగా వారిలో ఓ 4 మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అవ్వాలని అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ 4 ఎమ్మెల్యేలు తమ అనుచరులతో రాజీనామాపై చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 ఎమ్మెల్యేల్లో 4పై తప్పకుండా వేటు పడే అవకాశం ఉన్నది. దాంతో వేటు వేసే కంటే ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. వారిలో కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉంది. కడియం శ్రీహరి తన కూతురు గెలుపు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో పాటు ఇటీవల స్వయంగా తాను కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో ఆయన ముందుగానే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాదు తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం కూడా ఉందట. అందుకే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఇకపోతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయన కూడా ముందే రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. వారిలో పోచారం తను రాజీనామా చేసి తన కొడుకును టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. దాంతో తను రాజీనామా చేసినట్లు అవడమే కాకుండా తన కొడుకును గెలిపించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. తెల్లం వెంకట్రావు ముందు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయన కూడా రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ టికెట్ మీద గెలుస్తానన్న ధీమాతో ఉన్నారట. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మరో 4 ప్రాంతాలు ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దాని పరిస్థితిని చూసి వీళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మెయిన్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత 4 ఒకేసారి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ఒకే సమయంలో అన్ని చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఇక మిగిలిన 6 మాత్రం రాజీనామా చేసే ఆలోచనే వారిలో లేదు. వీరంతా మామూలుగానే తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం వారిని పార్టీ మారినా వారిగానే భావిస్తుంది. దీంతో ఆ 6 విషయంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. ఒకవేళ రాజీనామాలు చేస్తే మాత్రం ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.